వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఎమ్మెల్యే నిధుల నుండి 10% నిధులను క్రీడల అభివృద్ధికి ఉపయోగిస్తానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. వింజమూరులోని మాగుంట సుబ్బరామరెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న విఎంసీఏ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది నుండి ఎమ్మెల్యే నిధుల నుండి 10% క్రీడల అభివృద్ధికి ఉపయోగిస్తానని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరియు వింజమూరులో యువత ఎక్కువగా ఉన్నారని, వారందరూ కూడా ఉద్యోగ అవకాశాల వైపు వెళ్లాలని, తద్వారా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఫిబ్రవరిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నతనం నుండి ఆటలంటే ఇష్టమని, క్రీడలను ప్రోత్సహిస్తానన్నారు. గత 15 సంవత్సరాలుగా వింజమూరులో నిర్వహిస్తున్న విఎంసీఏ టోర్నమెంట్ ఆర్గనైజేషన్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అభినందించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కోలాహలంగా జరుపుకోవాలని అన్నారు. పోటీలలో గెలుపు ఓటములు సహజమని, రెండింటినీ సమానంగా స్వీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెల్లా వెంకటేశ్వర్లు యాదవ్, మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, కోడూరు నాగిరెడ్డి, వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు, గువల కృష్ణారెడ్డి, జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ, ఎస్కే కాజావలి, మంచాల శ్రీనివాసులు నాయుడు, కె శ్రీనివాసులు నాయుడు, జూపల్లి వెంకటేశ్వర్లు, వింజమూరు ఎస్ఐ వీర ప్రతాప్, విఎంసీఏ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ సందాని, సురేష్, ప్రకాష్, సిద్దక్, సునీల్, పిడి వెలుగోటి కృష్ణ, సహకరించిన దాతలు పల్లాల ప్రసాద్, ఈస్ట్ వర్డ్ కరెస్పాండెంట్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ కి అలాగే ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ బయట నుంచి కూడా చాలా మంది వచ్చి ఉంటారు. సంక్రాంతికి అందరూ వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మొదటి నుంచి కూడా మనం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ కి పెద్దపీట వేసాము. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి మండలంలో 8 మండలాల్లో మనం స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది. టోర్నమెంట్స్ కి స్పాన్సర్ చేయడం జరిగింది. నేను క్యాంపెయిన్ లో ఎమ్మెల్యే నిధుల నుంచి 10% స్పోర్ట్స్ కి ఖర్చు పెడతానని చెప్పున్నాను. ఆ మాట మీద నిలబడి డెఫినెట్ గా మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది స్టార్ట్ అయిన తర్వాత 10% నిధుల్ని స్పోర్ట్స్ కోటాలో ఖర్చు పెట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్స్ అవి బిల్డ్ చేసి పెద్ద ఎత్తున చేద్దాం. ఇది చిన్నప్పుడు కూడా నేను చదువుకునేటప్పుడు కూడా స్పోర్ట్స్ కి పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం. ఆ రోజుల్లో అన్ని స్పోర్ట్స్ ఆడేవాళ్ళం మేము. ఆ స్పోర్ట్స్ వల్ల టీం వర్క్, టీం బిల్డింగ్ ఎక్సర్సైజ్ కానీ అన్ని డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు. వింజమూరులో ప్రత్యేకంగా వింజమూరులో ఎనర్జీ యూత్, వింజమూరు పట్టణం డెవలప్ అవబోతా ఉంది. రాబోయే 10 ఏళ్లలో వింజమూరు పట్టణం రూపురేఖలు డెఫినెట్ గా మారుతాయి. నాకు ఆ నమ్మకం ఉంది. ఇక్కడున్న జియోగ్రఫికల్ గా ఇక్కడున్న అనుకూల పరిస్థితులు అవ్వచ్చు, యాక్సెసిబిలిటీ అవ్వచ్చు, ఇక్కడున్న యూత్ అవ్వచ్చు, టాలెంటెడ్ యూత్ అవ్వచ్చు, వీళ్ళందరి మూలంగా డెఫినెట్ గా పట్టణం డెవలప్ అవుతుంది. అలాగే రేపు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో జాబ్ మేళా నిర్వహించబోతున్నాము. దాని గురించి అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక ఫామ్ కూడా వస్తుంది, గూగుల్ డాక్ ఫామ్ ఒకటి ఇస్తున్నాము. దయచేసి ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి రిజిస్టర్ చేయండి. చిన్న ఫామ్ అది, ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5 minutes పడుతుంది. జాబ్ మేళా రఫ్లీ మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అనుకుంటున్నాము జాబ్ మేళా నిర్వహిస్తాము. అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. గత 6 నెలలుగా కూడా నేను అదే పనిలో ఉన్నాను. ఒక్కటే జాబ్స్ ఎన్ని క్రియేట్ అయితే అంత డెవలప్మెంట్ అవుతుంది. జాబ్స్ క్రియేట్ అవ్వకుండా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి లేనే లేదు. ఎక్కడ కూడా, ఇక్కడనే కాదు, మన ఉదయగిరి నియోజకవర్గం కానీ లేకపోతే బయట దేశాలు అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, మనం ఎక్కడ పోయినా కూడా ముందు జాబ్స్ క్రియేట్ అవ్వాలి. స్మాల్ బిజినెస్ డెవలప్ అయితేనే మనం ముందుకెళ్ళగలం. ఆ విధంగా మనం కృషి చేయడం జరుగుతూ ఉంది. నీటి మీద కూడా మనం అన్ని కార్యక్రమాలు, సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ అవకాశం వచ్చినా కానీ రోడ్లు కరెక్ట్ చేసుకోవడం కానీ, సంక్రాంతి లోపల కనీసం మన ఊళ్ళకి దాదాపుగా 30 నుంచి 35 వేల మంది బయట నివసిస్తున్నారు మన ఉదయగిరి నియోజకవర్గంలో. వాళ్ళందరూ చాలా మంది సంక్రాంతికి ఇక్కడికి వస్తారు. నేను సంక్రాంతికి ఇక్కడ అందుబాటులో ఉంటాను. అందరికీ కూడా ఎవరైనా కూడా కలవచ్చు మన ఆఫీస్లో కానీ, లేకపోతే మన ఊళ్ళకి కూడా కొన్ని ఊళ్ళకి వెళ్తున్నాను నేను. మన అందరం కూడా సంక్రాంతి బాగా జరుపుకుంటారు కాబట్టి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో కూడా బాగా జరుపుకుంటారు. క్రికెట్ టోర్నమెంట్ ఆడతారు. ఎప్పుడు ఇది ఫైనల్ ఎప్పుడు అండి? బాయ్స్ అంతా గుడ్ బాయ్స్, వాళ్ళు గుడ్ బాయ్స్ గా మారిపోయారు అందరూ. వేదిక ఈ కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్న కృష్ణ గారికి, మా ఫేవరెట్ స్పోర్ట్స్ టీచర్ ఆయన, ఇక్కడ మా వింజమూరు అందరికీ కూడా యువత అందరికీ కూడా ముందుండి నడిపించే ఆయన.
అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ వింజమూరు మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి, మిగతా సీనియర్ నాయకులందరికీ, వేదిక మీద ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటాను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. అలాగే ఆర్గనైజర్స్ సందానికి, సురేష్కి, రియాద్కి, సిద్ధి ప్రకాష్ బ్రహ్మ ప్రకాష్ ఎంఎస్ఆర్ బాయ్స్, ఇది విఎంసిఏ అసోసియేషన్ నుంచి చేస్తా ఉన్నారు. గత సంవత్సరం కూడా విఎంసిఏ కదండి, లాస్ట్ ఇయర్ కూడా విఎంసిఏ, లాస్ట్ 20 years నుంచి. నేను గత 2 సంవత్సరాలుగా ప్రోగ్రామ్ రావడం జరిగింది. తర్వాత స్పాన్సర్స్ కూడా మనకు క్యాటర్ కానీ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.